హాయ్ హలో గాయ్స్. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను నా స్కూల్ నేమ్ అయితే రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. మా తమ్ముడు ఉండరా రే పక్కలు ఎప్పుడు ఉండు. సరే, ఇప్పుడు ఏంటంటే మా స్కూల్ నేమ్ రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. స్కూల్ నేమ్ అయితే కేకేఆర్ గౌతమ్ స్కూల్. నాది గొడవల్లి బ్రాంచ్, మా తమ్ముడిది ఓల్డ్ ఫైరూట్. వాడు చూడండి అడుగుతున్నాడు. సో ఉండి నాకు దగ్గు వస్తుందండి. సో ఇప్పుడైతే అలా అయితే అడుగుతున్నాడు. ఇప్పుడు మా స్కూల్ అయితే చాలా బాగుంటుంది చెప్పాలంటే. మాకైతే బస్సెస్ ఒక దగ్గర ఉంటే ఇంకా మేము స్కూల్కి వెళ్ళాలి. చాలా బాగుంటుంది స్కూల్ ఫ్రెండ్, ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా బాగుంటుంది. మేము అక్కడ నుంచి కావాలంటే అడ్మిషన్స్ కావాలంటే మీరు రావచ్చు గూడవల్లికి. ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ వరకు కూడా జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే ఉంది. ఈ ఇయర్ కొత్తగా ఫస్ట్, సెకండ్, థర్డ్ అయితే పెట్టారు. మీరు కావాలనుకుంటే రండి. వచ్చి మీరు అక్కడ కనుక్కుంటున్నా కదా, డీటెయిల్స్ ఏం తెలీదు. సో ఇప్పుడు ఏంటంటే అలా మీరు నా వల్ల ఎవరైనా నా స్కూల్లో చేరారంటే నాకు ఉపయోగమే కదా. సో నాకు ఆనందమే కదా. సో అలా ఇదిగో మా తమ్ముడు చూడండి ఎలా చేస్తున్నాడు, అసలు ఉండట్లేదు. సో ఇక ఉండరా ఉండు. సర్లేండి. ఇంకా బాగానే ఉంటుంది స్కూల్. చాలా ఐఐటి కావాలనుకున్న వాళ్ళతో చాలా బెస్ట్, బాగుంటుంది. నాకైతే ఐఐటి ఫస్ట్లో వచ్చేది కాదు కానీ ఇప్పుడు బాగా అర్థమవుతుంది. బట్ చాలా బాగుంటుంది. ఐఐటి వల్ల సిబిఎస్ఈ కూడా బాగుంటుంది. స్కూల్లో జాయిన్ అవ్వాలనుకుంటే రావచ్చు. సారీ ఇందాక తాతయ్య ఎవరో వచ్చినట్టున్నారు. సో ఇది కొన్ని కంటిన్యూషన్. ఇంకా థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ అయింది కదండి. థర్డ్ క్లాస్ నుంచి కూడా మా తమ్ముడు కూడా వస్తాడు. ఇంకా అడ్మిషన్స్ లిమిటెడ్గా ఉన్నాయంటే కొంచెం తొందరగా రావాలనుకుంటే రావచ్చు. సో ఎందుకంటే జరగమంటే జరగట్లేదు. సో ఇంకా ఐఐటి పరంగా వస్తే చాలా బాగానే ఉంటుంది. మనం లాగే అంత కెపాసిటీ అయితే పెట్టరు, మనం లాగకుండా ఉండేంత కెపాసిటీ పెట్టరు. అప్పటికే మనకు క్వశ్చన్స్ కొన్ని తెలుస్తాయి. మన మ్యామ్స్ చెప్తారు, మనకు అర్థమవుతాయి అన్నీ. మనకు అర్థం కాకపోతే మ్యామ్స్ చెప్తారు కూడా. చాలా బాగుంటుంది చెప్పాలంటే. స్కూల్లో ద బెస్ట్ అని చెప్తున్నా, ఎందుకంటే ఐఐటికి చాలా బాగుంటుంది. మా డాడీ అదానే అనుకుని తీసుకెళ్ళాడు నన్ను. 6th క్లాస్లో చదివేదాన్ని కాదు కానీ 7thలో బాగా చదువుతున్నాను నా ఒపీనియన్. ఎందుకంటే 6thలో ఎలా చదివేదానో నాకు తెలుసు. సో అలా నా వల్ల ఎవరైనా చేరితే మంచిదే కదా. సో అలా ఇది మీకు కానీ తెలిస్తే మీరు కావాలనుకుంటే రావచ్చు. సో బాగుంటుంది స్కూల్. మీరు బయట నుంచి చూసి ఒకటి అనుకోకండి, లోపల బాగానే ఉంటుంది. బట్ మీరు స్కూల్ని చూడకండి, లోపల ఉన్నది చూడండి, బాగుంటుంది. స్కూల్ని లోపల ఉన్న ఇన్నర్ది చూడకండి. చెప్పే విధానం చూడండి, చాలా బాగుంటుంది. వాళ్ళు చెప్పినట్టు విని ఏ టైంకి ఆ టైం ఇచ్చిన హోంవర్క్స్ చేసేసుకున్నాం అనుకో, కరెక్ట్గా A స్టార్, A1, A2, A3 అలా చాలా ఉంటాయి. A స్టార్, A1, A2, A3, A4, A5 అలా ఇన్ని సెక్షన్స్ అయితే 6 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఇలా ఉంటాయి. ఫస్ట్ టూ షఫ్లింగ్స్ ఉంటాయి. షఫ్లింగ్స్ అంటే సెక్షన్ బట్టి. ఫస్ట్ కొత్త వాళ్ళని, ఓల్డ్గా ఉన్న వాళ్ళని వేరేగా కూర్చోబెట్టి, తర్వాత చిన్న ఎగ్జామ్ అనేది పెట్టి, దాని తర్వాత ఎగ్జామ్ అనేది పెట్టేసి దాని తర్వాత మళ్ళీ మనం టెంపరీగా ఒకసారి మారుస్తారు. మళ్ళీ మనకు ఇంకో ఛాన్స్ ఇచ్చినట్లు మళ్ళీ స్క్రీనింగ్లో బాగా చదువుకొని ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ స్క్రీనింగ్ ఇది. అప్పుడు ఇంకా షఫలింగ్ ఉంటుంది. అప్పుడు A స్టార్ అనేది ఉంటుంది. అప్పుడు A స్టార్ ఏంటంటే 50,000, 15,000 అంతగా ఎక్కువ కట్టాలి. సో మంచిగా చెప్తారు, వాళ్ళకి ఎక్కువ ఉంటుంది హై. మనకి A1, A2 వాళ్ళకి బి లెవెల్. ఇంకా A5, A4 వాళ్ళకైతే ఇంకా లో ఐఐటి అనమాట, లో ఫ్యాక్చువల్ బస్. బాగానే ఉంటుంది కదా చెప్తానికి, చాలా బాగుంటుంది. సో బాగానే ఉంటుంది చెప్పాలంటే, ఎందుకంటే బాగానే ఉంటుంది. నాకు దగ్గుంది. నేనైతే నా బర్త్డే కూడా ఉంది ఈ నెక్స్ట్ ఈ మండే. సో నా బర్త్డే ఉంది. నా బర్త్డే బ్లాగ్ కూడా నేను పక్కా పెడతాను. అంటే ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను అదంతా. మార్నింగ్ ఎలాగో వెళ్ళేటప్పుడు ఫోటో ఉంటుంది. ఫోటో ఎడిట్ అయితే ఈవినింగ్ వచ్చి చేసుకుంటా. ఎందుకంటే మార్నింగ్ బస్సులో వెళ్ళిపోవాలి, మళ్ళీ డాడీ దింపాలంటే మా స్కూల్ దూరం ఉంటుంది. సో అందుకే పక్కా పెడతాను. ఏం జరిగింది ఏంటదంతా పెడతాను. మండే నా బర్త్డే, సో అలా పెడతాను. ఇంకా చాలా
నా బర్త్డే అయితే వచ్చేస్తుంది, కొనాలి. ఇంకా రేపు వెళ్ళి చాక్లెట్స్ కొనాలి. సో చాలా బాగుంటుంది స్కూల్ అయితే నా పరంగా నాకు నచ్చింది. మీకు కావాలనుకుంటే ఒకసారి మీరు కనుక్కోవచ్చు, ప్రిన్సిపల్ సార్ని కూడా ఒకసారి కనుక్కోవచ్చు. నాకు ఫీజు అదంతా తెలియదు, ఎందుకంటే నాకు అదంతా తెలియదు అంతలా. సో అలా చూసుకుంటే నాకు స్కూల్ బాగా నచ్చింది. ఇంకా నాకు మిగతాదంతా తెలీదు. సో స్కూల్ చాలా బాగుంటుంది. సారీ, ఇప్పుడు ఏంటంటే అలా చాలా బాగుంటుంది స్కూల్. నేనైతే ఫస్ట్లో చదివేదాన్ని కాదు, ఫ్రెండ్స్ అలా ఆడుకునేదాన్ని. తర్వాత అర్థమవుతా వచ్చింది. ఫస్ట్ ఒకసారి షఫ్లింగ్ చేశారు, ఇంకా పర్మనెంట్ షఫ్లింగ్ వచ్చేసింది. అప్పుడు ఏంటంటే అప్పుడు అందరికీ 7s 8 వచ్చాయని చెప్పి జస్ట్ అబ్జర్వేషన్ చూసారంటే చదువుతున్నారా, వింటున్నారా క్లాస్ అని చూసి అప్పుడు నన్ను A1లో వేశారు. ఇప్పుడు మళ్ళీ నేను A2కి వచ్చాను. సో నాకైతే బాగానే అనిపించింది. మీరు కావాలనుకుంటే రావచ్చు, చెప్పాను కదా సెక్షన్స్ అలా ఉంటాయని. సో ఇంకా ఫైనల్ షఫ్లింగ్ అంటే స్క్రీనింగ్ ఉంటుంది. దాని తర్వాత A స్టార్ అనేది వచ్చేసింది. A స్టార్లో పడిన వాళ్ళు అయితే లక్కీ, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కొట్టినా కానీ కష్టపడి చదువుతారు ప్రతి ఒక్కరు. అది లాగిన వాళ్ళు CBSE పక్కా లాగలుగుతారు. సో అదైతే నా ఒపీనియన్. మీకు కానీ రావాలనుకుంటే రావచ్చు. నా బర్త్డే పైగా నాకు ఇప్పుడు పోయిన 3 days, దాని ముందు 9 days SC1 జరిగింది. పైగా SC1 జరిగిన 9 daysకి CFT 2, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ. 7th వాళ్ళకి కెమిస్ట్రీ అనేది యాడ్ అయ్యిద్ది, 6th వాళ్ళకి కెమిస్ట్రీ ఉండదు, మ్యాథ్స్ ఫిజిక్సే. కానీ బాగానే చెప్తారు, మనకి డౌట్స్ ఉన్నా చెప్తారు. వాళ్ళే కొన్ని క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి, చదవండి అమ్మాయి చదవండి అని చెప్తారు. నాకైతే బాగానే నచ్చింది. ఇంకా చాలా బాగుంటుంది. నా డ్రెస్ కూడా ఏంటంటే, నా డ్రెస్ ఓనీ వేసుకుంటున్నాను నేను ఆ రోజు పెడతాను నాకు కాంబినేషన్ ఏంటనేది. అంటే అది నా ఫంక్షన్ అప్పుడు వచ్చిన ఓనీ. సో నా డ్రెస్ అయితే బాగుంటుంది. అసలు డ్రెస్ ఏంటంటే మళ్ళీ మనం క్లాత్ తీసుకోవాలి, అక్కడికి వెళ్ళి క్లాత్ తీసుకోవాలి. వాళ్ళు ఎంత మీటర్స్ అనేది ఇస్తారు మనల్ని చూసి. నాకైతే 4.5 ఎంతో చెప్పారు మీటర్స్. మనం వెళ్ళి ఏంటంటే టాప్ పంజాబీ టైప్ టాప్, స్కూల్ డ్రెస్ మీకు తెలిసే ఉంటుందిలేండి, స్కూల్ ఇంకా పైన కోట్ ఉంటుంది. 5th వాళ్ళకైతే స్కర్ట్, టీషర్ట్ అలా ఉంటుంది. అలా ప్లీజ్ మీరు మా స్కూల్కి ఏమైనా రావాలనుకుంటే, వచ్చి అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటే రావచ్చు. థ్యాంక్ యూ. సో ఇంకా ఏంటంటే ఈ 2 days ఎలాగో ఇట్లా కంట్రోల్ చేసుకొని చాక్లెట్లు తినకుండా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే బర్త్డే రోజు పక్కా చాక్లెట్లు తింటా, ఎందుకంటే ఫ్రెండ్స్ ఇస్తారు. సో ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాననే కానీ బాగానే ఉంది, వాయిస్ రికార్డ్ ఇస్తున్నాననే కానీ గొంతు ఎలా బాగా, బట్ ఇట్స్ ఓకే. సో ఇంకా సో ఇప్పుడు ఏంటంటే అలా బ్యాక్గ్రౌండ్ వాయిస్ చూడకండి. నేను మా ఇంట్లో ఉన్నాను, మా తాతయ్య టీవీ చూస్తున్నారు. సో సాటర్డే కదా ఏం తినలేము, మా అమ్మ టిఫిన్ చేసేస్తుంది. సో ఇంకా ఫస్ట్లో అంత లాగేదాన్ని కాదు, తర్వాత అర్థమైంది. బట్ తర్వాత మమ్మీ ఇప్పుడిప్పుడే నేను బయటకు కూడా వెళ్తున్నాను, అలా నాకు నచ్చుతుంది. ఏవైతే మాట్లాడేస్తున్నాను సారీ. బట్ ఇంకా ఇదిగోండి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయి. గర్ల్స్ బాయ్స్ అయితే మాట్లాడుకోకూడదు, బాయ్స్ అయితే మాట్లాడుకోకూడదు. సంథింగ్ అవి ఇన్సిడెంట్స్ జరిగాయంటే మనకే తెలియదు, మనమే న్యూ జాయినింగ్ సర్లేండి. సో బాయ్స్ అయితే మాట్లాడుకోకూడదు. ప్లస్ ఈ రూల్ బట్టి మీరేం చూసుకోకండి, చదువుకుంటానికి మీ పిల్లల్ని పంపిస్తున్నారు కాబట్టి అలానే ఉంటుంది. ఇంకా డ్రెస్ గురించి చెప్పేసాక గర్ల్స్ బాయ్స్ మాట్లాడకూడదు, అప్పుడే ఇంకా వాళ్ళు ఇదైతే చెక్ చేస్తారు. ఇంకా అలా అయితే జరుగుతుంది. నాకైతే ఓకేగా అనిపించేది. ఫస్ట్లో అంత కాదంటే మా స్కూల్ నుంచే చాలామంది బాయ్స్ వచ్చారు, అంటే బాయ్స్ గర్ల్స్ అలా వచ్చారు. మేమైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు మాట్లాడుకోవట్లేదు, అది పక్కన పెట్టేస్తే. స్కూల్ పరంగా వస్తే చాలా బాగా చెప్తారు, నాకైతే నచ్చింది. నాకైతే లాగగలిగాను, మీరు లాగగలగండి, మీ పిల్లలు లాగగలిగితే ఒకసారి చూడండి. సో ఇంకా క్యాంటీన్ క్యాంటీన్ ఉంటుంది, మెస్ ఉంటుంది. క్యాంటీన్ హాస్టలర్స్కి, అక్కడ హాస్టలర్స్ ప్లస్ డే స్కాలర్ మా స్కూల్. సో హాస్టలర్స్ 4-5 కల్లా పంపించేస్తారు.
హాస్టల్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు, అదంతా మీకు కావాలనుకుంటే మీరు వచ్చి తెలుసుకొని వెళ్ళండి, నాకు అంత తెలీదు ఫీజు అదంతా పక్కన పెట్టేస్తే. హాస్టల్స్ అయితే బాగానే ఉంటుంది, ఎప్పుడు చూడలేదు. బట్ హాస్టల్స్ 4-5 కల్లా పంపించేస్తారు. అప్పుడు మాకు బ్రేక్ 5:30 కల్లా 5:25 అప్పుడు ఇంకా మమ్మల్ని అయితే పంపించేస్తారు. సో ఎలా అయితే ఉంటుంది. క్యాంటీన్ ఉంటుంది, మెస్ అయితే ఉంటుంది. వన్ డే మెస్ 70 రూపీస్ అనుకుంటా, వన్ డే మెస్ ఉంటుంది. సో ఇంకా అలా అయితే ఉంటుంది. సో మీకు ఇదేమన్నా నా వల్ల ఎవరైనా జాయిన్ అవుతారంటే మంచిదే కదా నాకు, మా స్కూల్కి. సో దానివల్ల ఇప్పుడు 3 సార్లు అని ఉంటాను దీన్ని, సారీ. సో నా వల్ల ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే సరే, ఇదంతా ఎందుకులేండి. మీరు కానీ వీడియో చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై సీ యూ ఆల్.